వాళ్ళకి శిక్ష పడలా. దెబ్బలు తిన్నాడేమో దాక్కున్నాడు, బయటికి వస్తే కొడతారేమో అని. తన్నినోడేమో కాలాలు ఎగరేసుకొని రోడ్ల మీద బాగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది మన పరిస్థితి. ఆ తర్వాత కరెక్ట్గా వారం రోజులకి 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ధర్మవరం, అనంతపురం నుంచి ధర్మవరం ఒక సంఘంలోకి వెళ్ళి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాల్ చేసి, సౌండ్ సిస్టమ్ కాల్ చేసి, గోడ పెద్ద కన్నం వేసి అందులో నుంచి వెళ్ళి ధ్వంసం చేశారు. చర్చిలో ఉన్నటువంటి సామాన్లని, మీటర్ని, ఫ్యాన్లని, లైట్లని అన్నిటినీ సర్వనాశనం చేశారు. ఎందుకు మీకు అనుకోవచ్చు, ఆ చర్చ్ ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉందేమని. నేను వెళ్ళాను ఆ ధర్మవరం చర్చ్కి. ఆ చర్చ్ ఉన్న చోట చుట్టూ 3 కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా లేదు, 3 కిలోమీటర్ల వరకు చుట్టూ. అలాంటి స్థలంలో ఆ చర్చ్ ఉంది. పేదవాళ్ళ సంఘం అది. ఎవరికి దారి చేశారు, ఎవరికి నష్టం చేశారు, ఎవరిని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ మీద దాడి. క్రైస్తవులు ఈరోజు ఏమైపోతున్నారంటే శత్రువులు అయిపోయారు హైందవులకి. ప్రభుత్వం ఇంత చూస్తుందే, ఎన్నికలు వస్తే పాస్టర్లకి సోప్ వేయటానికి డబ్బులు కట్టలు పంచుతారు కదా, ఇంత చూస్తున్నటువంటి ప్రభుత్వం నోరు తెరిచి ఒక్క మాట ఎందుకు మాట్లాడడంలా? ఆలోచించారు ఎప్పుడన్నా? ఒక పవన్ కళ్యాణ్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ మాట్లాడుతున్నారా? మాట్లాడలా. ఒక ఆశ్చర్యమైన హాస్యాస్పదమైన విషయం చెప్తాను మీకు. బంగ్లాదేశ్ తెలుసు కదా, ఒక హైందవుడిని చంపారు. ఒక హైందవుడి, అతను అమాయకుడే. నాకు బాధేసింది. అరే మానవత్వం ఏమైపోతుందో ప్రపంచంలో అనిపించింది. ఒక హైందవుడిని చంపితే పక్క దేశంలో మన ఇండియా నుంచి మహానేతలందరూ మాట్లాడి విరుచుకుపడ్డారు వాళ్ళ మీద. పక్క దేశంలో ఒక హైందవుడి మీద దాడి జరిగితే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు స్పందిస్తే, అరే ఈ దేశంలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నీళ్లు తాగి ఈ నేల మీద తిరిగి ఈ నేలలోనే పాతెడతారు మమ్మల్ని, మాకెందుకు దాడులు జరిగితే మీరు మాట్లాడటంలా? పక్క దేశంలో ఉన్న హైందవుడికి ఉన్న విలువ ఈ దేశంలో పుట్టి పెరుగుతున్న క్రైస్తవుడికి ఎందుకు ఇవ్వటంలా మీరు అని కాలర్లు పట్టుకొని నిలదీసి అడగాలన్నటువంటి కోపం రగిలిపోయింది. కానీ అడగలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా? మనము అడిగే అంత అధికారంలో లేము. అభినయ్ దర్శన్ బయటికి వస్తే 1000 మంది వస్తారు, ర్యాలీ చేస్తాం, ధర్నా చేస్తాం, కొడతారు, అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎంతసేపు అరుస్తాం, అలిసిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం.